భగవంతుడు మనకు బాధలు ఇస్తాడు, కష్టాలు ఇస్తాడు, రోగాలు ఇస్తాడు. ఇవన్నీ మనకు ఎందుకు ఇచ్చాడు? ఈ రోగాలు ఎందుకు? ఈ భగవంతుడు మనకి ఎందుకు ఇలా చేస్తున్నాడు? మనం ఎవరికి అన్యాయం మోసం చేయలేదని మనం బాధపడుతూనే ఉంటాం. ఎందుకంటే అది కిందటి జన్మలో చేసింది మన కర్మ నుండి మనం తప్పించుకోవాలి. ఈ జన్మలో మనం మంచి పనులు చేయొచ్చు, అందరికీ సాయం చేయొచ్చు. కానీ కిందటి జన్మలో కర్మలో మనం తప్పించుకోవడానికి ఈ బాధలన్నీ పడుతుంటాం. అందుకనే మన పుణ్యాన్ని సంపాదించుకుంటే, పుణ్యం అనేది మన ఏటీఎంలో దాచుకుని డబ్బులు అనేది పుణ్యం సంపాదించుకుంటే మనం కర్మ నుండి మనం రక్షింపబడతాము. మనకు మంచి భగవంతుడి ప్రేమ అనేది దొరుకుతుంది. ఆ దేవుడి యొక్క ఆశీస్సుల కోసం మనం భగవంతుడి చుట్టూ మనం తిరగాలి. దేవుడిని ఏ కష్టం వచ్చినా నామస్మరణ మాత్రం వదలవద్దు. ఏదో ఒక దేవుడు, ఏదో ఒక రాముడు, ఏదో కృష్ణుడు, ఏదో ఒక నారాయణుడు, ఇవన్నీ శివుడు, అన్నీ ఏదో ఒక నామస్మరణ. భగవంతుడే మనకు తోడినప్పుడు, అతనికే మన కష్టం బాధ కలిగినప్పుడు అతని నామస్మరణ విధంగా మనం ఉండాలి. అదే మనకి మంత్రం. అదే